we don't understand that God is desiring the best for us. మన కొరకు శ్రేష్టమైన దేవుడి ఇవ్వాలని కోరుతున్నాడని మనకు అర్థం అవట్లేదు. When he tells you certain things, మీరు ఏదైనా చేయాలని ఆయన చెప్తుంటే, for example, ఉదాహరణకి, if somebody hurt you, forgive him. ఎవరన్నా నీకు హాని చేస్తే నువ్వు క్షమించాలని ప్రభు చెప్తున్నాడు. But you say, he did such a big harm to me, how can I forgive him? మీరంటారు, నాకు అంత కీడు చేశాడు, అంత హాని చేశాడు, ఎట్లా క్షమిస్తానని మీరు అంటున్నారు. God says, forgive him. దేవుడు అంటున్నాడు క్షమించాలని. See how I forgave, Jesus says, how I forgave all the people who hurt me and killed me. యేసు ప్రభు అంటారు, నన్ను హింసించిన వాళ్ళని, నన్ను చంపిన వాళ్ళని ఎంతగా నేను క్షమించానో చూడు. They haven't done that to you. వాళ్ళు నీగా చేయలేదు. Why can't you forgive them? I forgave you so much, so many things you did against me. ఎన్నెన్నో సంగతులు నువ్వు చేసినవన్నీ నేను క్షమించాను కదా, గనుక నువ్వు కూడా ఇతరులు ఎందుకు క్షమించకూడదంటే? We don't realize that forgiveness is for our good. ఈ క్షమాపణ అనేటటువంటిది మన మేలు కొరకే అనే సంగతి మనం గ్రహించట్లేదు. When you don't forgive somebody, you don't have peace in your mind. గనుక ఇతరులను నువ్వు క్షమించలేకపోతే నీ మనసులో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. You can't even sleep properly at night. సరిగా నిద్రపోలేవు కూడా రాత్రులు. Because you are tossing around thinking about that person. ఎందుకంటే ఇంక అస్తమానం ఆ వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నాను. It's for your good. Every commandment is for your good. గనుక దేవుని ఆజ్ఞలు ప్రతి ఒక్కటి కూడా నీ మేలు కొరకే. What did we read in Isaiah 48:18? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివాం. If you had only listened to my commandments, your peace would have been like a river. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన యెడల నీ నీతి సముద్ర తరంగముల వలె, నది వలె, నీ క్షేమము నది వలె ఉండును.